కాకినాడ జిల్లా జగ్గంపేటలో అంబరానంటిన సంబరాలు. రావులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్. ఇంతకు ఏం జరిగింది? ఇంత సంబరాలు అంబరాన్ని అంటడానికి కారణాలు స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్. ఇంతకీ ఆయన నియామకం ఇది మొదటిసారి కాదు. గత ఎన్నికల్లో అద్భుతమైన ఓటింగ్ను ఇవ్వడం కోసం అహర్నిశలు కష్టపడినందుకు ఆయనను రెండోసారి కూడా జిల్లా అధ్యక్ష పదవికి వరించింది. దాంతో జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. ఈ మేరకు అభిమానుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై జై టీడీపీ, జై చంద్రబాబు, జై నారా లోకేష్ అంటూ అభిమానులు చేసిన నినాదాలు ఆ ప్రాంతాల్లో మారుమరుగాయి. తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గ నాయకులు అందరూ ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఆయనకు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అధిష్టానం నుంచి మళ్లీ తనను రెండోసారికు ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి, జిల్లా టీడీపీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. తన తండ్రి నెహ్రూకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఇమోషన్ అయ్యారు. ఇక తనను మరోసారి ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి సదా రుణపడి ఉంటానన్నారు. పార్టీ పటిష్టతకు మరింత కృషిగా కష్టపడి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తానని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రావులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతుల నవీన్ నాయకత్వం